అడపా మంచి మంచి హిట్లు అందుకున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఒక క్లాసిక్ హిట్ అందించినటువంటి 2 సంస్థలకి ముందు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సాధారణంగా ఓ 300 థియేటర్లు రిలీజ్ అయ్యి రెండో వారం 200 థియేటర్లు తీసేసే పరిస్థితిలో 300 థియేటర్లు దాదాపు రిలీజ్ చేసి రెండో వారంలో 76 థియేటర్లు మించు ఆంధ్రాలో, తెలంగాణలో, ప్రత్యేకంగా హైదరాబాద్లో 11 థియేటర్స్ యాడ్ చేసి సినిమా చట్టా చాటుకున్నటువంటి ఘనత ఈ రోజున బీరువా సినిమాకు దక్కుతుంది. చాలా గర్వంగా ఉంది. ఈ రోజున ఈ సినిమా స్లో ఫైర్ కానీ రాను వైల్డ్ ఫైర్గా అందుకొని 3వ వారంలో మరింత బలపడి రిలీజ్ చేసిన అన్ని థియేటర్స్లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది హౌస్ఫుల్స్తో. ప్రత్యేకంగా ఈ సినిమాను ఆదరించినటువంటి యువతకి, ఫ్యామిలీస్, ఈ సీజన్కి ఏకైక ఫ్యామిలీ సినిమాగా నిలిచిపోయినటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి భార్యాభర్తల వరకు, పెద్దల వరకు ఎంజాయ్ చేసినటువంటి సినిమాగా నిలిచిపోయింది ఈ రోజున బీరువా. ఈ సినిమాలో నేను చేసింది డాక్టర్ సచిన్ టెండూల్కర్ ఒక ప్రొలాంగ్డ్ ఒక కథ సీక్వెన్స్ ఒకరోజే చేసాము. ఒకరోజు చేయాలా వద్దనే ఆలోచన ఎందుకు రాలేదంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చేశాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చేసింది కూడా అలాగే. కానీ అందులో నాకు ఎంత పేరు వచ్చిందంటే అందులో గుర్తుంచుకోదగ్గ కొన్ని వేషాల్లో నాది కూడా ఒక వేషంగా మిగిలిపోయింది. అలాగే ఈ సినిమా కూడా ఆ సీక్వెన్స్ చెప్పారు, ఎంతో గొప్పగా అనిపించింది, చేసాము, అంతకంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఫోన్ చేసే వాళ్ళంతా చాలా బాగుంది సినిమా, మేము సరదాగా ఉంది అంటున్నారు. కలెక్షన్ చూస్తే సరిగ్గా లేదు, చాలా అప్సెట్. ఒక 3 days తర్వాత 4th day 5th day ఈ మధ్యలో నేను కిరణ్కి ఎప్పుడు ఫోన్ చేసినా మా ప్రొడ్యూసర్ ఆయన కూడా ఎనర్జీగా మాట్లాడలా. సో జారిపోయింది సినిమా, మన అకౌంట్లో ఫ్లాప్ సినిమా అనే భయం స్టార్ట్ అయింది. నరేష్ గారు మాత్రం లేదు భయ్యా, ఈ సినిమా చాలా పెద్ద హిట్, మీకు తెలియట్లేదు, మీకు చూడండి, చూస్తూ ఉండండి, ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి, అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారని నరేష్ గారికి వచ్చిన మెసేజ్ నాకు చూపెడతా ఉన్నారు. స్లోగా ధైర్యం వచ్చింది. బీరువా రైజింగ్ అని ఆయన స్టేటస్ కూడా పెట్టినాడు వాట్సాప్లో. సో మొన్న సండే సాటర్డే రెగ్యులర్గా సినిమా ఎలా ఉన్నా జనం బాగా వస్తారు. మండే కూడా సినిమా సూపర్ హిట్. ఇది కాకుండా టోటల్గా 75 సెంటర్స్, అంటే నైజాంలో ఒక 11 సెంటర్స్ పెంచారు అని తెలిసిన తర్వాత చిన్న ధైర్యం, బాగుంది సినిమా అని. సో ప్రజలు, మా పెద్దాళ్ళు, నా సీనియర్స్ గురులు ప్రేక్షక దేవుళ్ళు అంటారు. ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. సినిమా బాగుంటే ఒక 3 రోజులైనా, ఒక 1 week లేట్ అయినా ఆ సినిమాని ఆదరిస్తారు అనేది మా బీరువా సినిమా ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తల వంచి మా తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు తెలుగు వాళ్ళకి తల వంచి నమస్కరిస్తున్నాను. ఒక మంచి సినిమాని మీరు ఆదరిస్తే మేము ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి కొంచెం ధైర్యం వచ్చి మేము ఇంకా తీసుకు మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలని. థ్యాంక్ యూ వెరీ మచ్. బీరువా 2 ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్, ఉషా కిరణ్ మూవీస్, మళ్ళీ ఆనంది ఆర్ట్స్ కలిసి చేసిన ఒక ఫిల్మ్. నా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రొడ్యూసర్ కిరణ్ గారితో నా 2వ సినిమా. మళ్ళీ చోటమమ్మ, కన్మణి డైరెక్టర్. నిజంగా అందరూ కథను బాగా నమ్మి ఒక ఫ్యామిలీ అందరూ కలిసి పిల్లల నుంచి పెద్దల దాకా సరదాగా చూడగలిగే ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ తీయాలనే ఉద్దేశంతో బిగినింగ్ నుంచి బాగా నమ్మి చేసామండి. రిలీజ్ రోజు ముందు ఈవినింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు యునానిమస్గా హిట్ టాక్, సూపర్ హిట్ సినిమా అని దాంట్లోనే ఉన్నాం. కానీ జెన్యూన్గా ఫస్ట్ వీకెండ్కి మాత్రం టెన్షన్ పడ్డా. అర్థం కాల, ఏంటిది విచిత్రంగా ఉన్నాయి. కొంచెం చూసిన వాళ్ళు అందరూ అదిరిపోయింది అంటున్నారు, కొన్ని రివ్యూస్ మాత్రం ఇలా అంటున్నారు, కొన్ని బెస్ట్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సో నాకు అర్థం కావట్లేదు ఏంటి అని. జెన్యూన్గా భయపడ్డా. అంటే మనం నమ్మి కథలు నమ్మి తీస్తున్నాం, అందరూ బాగుంది అంటున్నారు, మరి ఏంటి అని. ఆ స్లో పికప్ అనేది ఆడియన్స్కి, జనానికి నచ్చితే వాళ్ళు చేసే సక్సెస్ అని సినిమాని మళ్ళీ సెకండ్ టైం నిరూపించారండి. వితౌట్ ఎనీ డౌట్స్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని వర్డ్ ఆఫ్ మౌత్ మీద సినిమా బాగా పెరిగిందండి.
సినిమా రిలీజ్ అవ్వక ముందు మనం ఎంతైనా చెప్పొచ్చు సినిమాలో ఇది ఉంటాయి అది ఉంటాయి ఇది చూడండి దీనికోసం చూడండి కామెడీ బాగుంటుంది సాంగ్స్ బాగుంటాయని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు సినిమా చూడడానికి ఏకైక కారణం సినిమా ఆల్రెడీ చూసిన వ్యక్తి చూడమంటేనే చూస్తారు.